చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన గేమ్ చేంజర్ టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. బేసిక్గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు, కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు అనే వాయిస్తో మొదలైన టీజర్ శంకర్ స్థాయిలో మ్యాసివ్ హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాని పరిచయం చేసింది. ఇక ఈ చిత్రం నుండి 3వ పాటను ఈ రోజు విడుదల చేస్తున్నారు. నానా హైరానా అనే లిరిక్స్తో ఈ సాంగ్ సాగనుంది. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట ప్రోమో ఆకట్టుకుంది. దాంతో ఫుల్ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సాంగ్లో కైరా అద్వానీ కొత్త పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్లో కైరా అందంగా కనిపించారు. దాంతో పాట మీద అంచనాలు పెరిగాయి. మరి యూట్యూబ్లో ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్స్తో కనిపిస్తుందని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. ఈ టీజర్లో గెటప్స్ని రివీల్ చేశారు. ఒక స్టూడెంట్గా, సివిల్ సర్వెంట్గా, స్టూడెంట్ లీడర్గా, పొలిటికల్ లీడర్గా భిన్నమైన క్యారెక్టరైజేషన్ గెటప్స్లో కనిపించారు చరణ్. ఇందులో సివిల్ సర్వెంట్, పొలిటికల్ లీడర్ గెటప్స్ చాలా కొత్తగా ఉన్నాయి. శంకర్ టేకింగ్ మెస్మరైజింగ్గా ఉంది. కన్నులు విందనిపించేలా భారీ స్థాయిలో కొన్ని సీన్స్ చేశారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. చాలా అద్భుతమైన లొకేషన్స్లో సాంగ్స్ షూట్ చేశారు. అవి గ్లిమ్స్లా కనిపించాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శంకర్ ఏదో అన్ప్రెడిక్టబుల్గానే ప్లాన్ చేశాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు యాక్షన్ సీక్వెన్స్ని మరింతగా ఎలివేట్ చేసింది. దిల్ రాజు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి శంకర్, రామ్ చరణ్ ఏదో అన్ప్రెడిక్టబుల్గానే ప్లాన్ చేశారు. మరి రామ్ ఏం చేశాడో తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాలి. రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులుగా నటించాడు. అందులో ఓ పాత్ర పేరు అప్పన్న కాగా మరో పాత్ర పేరు రామ్ నందన్ ఐఏఎస్ అని తెలుస్తుంది. 2 పాత్రలు పవర్ఫుల్గా ఉంటాయని సమాచారం. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు తమన్ ఇస్తున్న అప్డేట్లు కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అంజలి, కైరా అద్వానీ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్, సముద్రకని తదితరులు నటించారు.